ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు చెల్లించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. లెప్రసీ, పీఆర్సీ, ఏరియల్, ఏబీఎన్సీ ట్రైనింగ్ ఇతర సర్వేల బకాయిలను చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, సామాజిక భద్రత కల్పిస్తూ నెలకు 10,000 రూపాయల పెన్షన్ చెల్లించాలని, ఆశాలను కార్మికులుగా గుర్తించి కార్మిక చట్ట పరిధిలోకి తీసుకురావాలని, ఆశాలపై ప్రభుత్వ అధికారుల వేధింపులను అరికట్టాలని కోరుతూ ఈ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ కార్యదర్శి రేవతి కళ్యాణి ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం రేవతి కళ్యాణి మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి ఆశా వర్కర్లుగా పనిచేసిన సర్వే డబ్బులు ఇవ్వలేదు, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా కార్మికులకు 18,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇప్పుడు వారికి 18,000 ఫిక్స్డ్ వేతనం ఆశా వర్కర్లకు ఇవ్వలేదు. ఈఎస్ఐ, పీఎఫ్, యూనిఫామ్లు, ప్రమాద బీమా పథకం, రక్షణ ఇవ్వడంతో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించడం లేదని, కాబట్టి వెంటనే తమ డిమాండ్స్ ను పరిష్కరించాలని కోరారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ అధికారులు ఆశా వర్కర్లపై చేస్తున్న బెదిరింపులు, వేధింపులు ఆపకపోతే పెద్ద ఎత్తున పోరాడుతామని హెచ్చరించారు. పిహెచ్సి వద్ద ధర్నా చేస్తుంటే అధికారులకు మింగుడు పడడం లేదు. ఆశా వర్కర్ల సమస్య పరిష్కరిస్తే పెండింగ్ బిల్లులు ఇస్తే ఆశా వర్కర్లు ఎందుకు ధర్నా చేస్తారు అని ప్రశ్నించారు. ఆశా వర్కర్లు బిల్లులు రాసినప్పుడు అధికారులు ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు? వాళ్లకు వచ్చే జీతాలు చాలడం లేదా? మళ్ళీ ఆశా వర్కర్ల జీతాలలో అందులో కూడా వాటా అడగడం సిగ్గులేదా అని ప్రశ్నించారు. ఆశా మాన్యువల్ లేని పనులు ఎందుకు పని చేస్తున్నారన్నారు. బాత్రూంలలో నీరు పెట్టాలి, పిఎస్సిఎం సెంటర్ను ఊడ్చాలి, టాబ్లెట్లు ఇవ్వాలి, ఇవన్నీ ఆశా పనులేనా అని ప్రశ్నించారు. ఆశా పనులు కాకుండా పై అధికారులు చేసే పనులన్నీ ఆశాలతో చేపిస్తే అధికారులు ఎందుకు ఉన్నట్టు అని ప్రశ్నించారు. వెంటనే ఆశా వర్కర్లపై అధికారులు చేస్తున్నటువంటి ఒత్తిడిని తగ్గించాలని, ఆశా వర్కర్లకు సరైన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ యొక్క సమస్యలను పరిష్కరించకపోతే ధర్నాను ఉధృతం చేస్తామన్నారు.